ప్రధాని మోడీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ ముగిసింది. సరిహద్దులో పరిస్థితులు, పాక్ దాడులపై సుమారు 20 నిమిషాల పాటు మోడీతో దోవల్ చర్చించారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారం. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, ఇప్పుడే ప్రధాని మోదీతో దోవల్ భేటీ కూడా ముగిసింది నేపథ్యంలో మరి 20 నిమిషాల పాటు చర్చించిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది? ప్రధానంగా ఇవాళ ఒక కీలక డెవలప్మెంట్ ఇది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పైగా భేటీ అయినట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా తాజా పరిస్థితులపైనే పూర్తిగా అజిత్ దోవల్ ప్రధానికి వివరించినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కీలక సంఘటన జరిగేటప్పుడు ఖచ్చితంగా అజిత్ దోవల్ ప్రధాని మోదీతో సుమారు 20-30 నిమిషాలు భేటీ అవుతున్నారు. ఇవాళ కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వారి కవ్వింపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఏ ప్రాంతాల టార్గెట్గా వారి వ్యూహాలు ఏంది, మనం ఏ విధంగా వాటిని ఛేదించామనేటువంటి పూర్తి ఆధారాలతో సహా ప్రధానికి వివరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కూడా ఏదైతే నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంట భారత్ సరిహద్దు వెంట కూడా ఇప్పటికే పాకిస్తాన్ సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరిస్తుంది. అదేవిధంగా ఫార్వర్డ్ ఆర్మీకి చెందినటువంటి బలగాలు కూడా దింపుతున్న నేపథ్యంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకవైపు పాక్లో కీలక స్థావరాన్ని టార్గెట్గా భారత్ దాడులు చేస్తున్నా ఇంకా వారి బుద్ధి మానక ఇలా ఆర్మీని ఇంకా దించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ అన్ని అంశాలు కూడా ప్రధాని మోడీకి అజిత్ దోవల్ వివరించడం మనకు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి అనే అంశం మీద కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఆర్మీ బలగాల అంటే రక్షణ రేఖ వెంట వస్తున్న నేపథ్యంలో మనం కూడా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, ఆర్మీ పరంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలి, అటు నేవీ పరంగా వైమానిక పరంగా ఎట్లా అవ్వాలి, వారి ఏ విధంగా వారిని వ్యూహాలను అడ్డుకోవాలనే అంశం మీదనే వీరి మధ్య చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా గత 2 రోజులుగా మనం చూసినట్లయితే పగటిపూట పెద్దగా జరగకుండా కానీ చీకటి పడిన తర్వాత మాత్రం పాక్ బలగాలు కవ్వింపు చర్యలు తీవ్రంగా చేస్తుంది. ఈ నేపథ్యంలో అటు దిశ కూడా దృష్టి పెట్టి ఇప్పటికే రాజస్థాన్ కానీ అమృత్సర్ కానీ జమ్మూ ఇట్లాంటి ప్రాంతాల్లో వారు చేసేటువంటి ఎత్తుగడలు సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత బలగాలు. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ కూడా ప్రధానితో కీలక భేటీ జరిగారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా పాక్ కవ్వింపులో పాల్పడుతుంది, అంటే త్రివిధ దళాలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు వ్యూహరచన చేస్తున్నారు, దానికి మన ధీటుగా మనం ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్న వారికి అనేది కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. దుర్గా.